బాబు గారికి జగన్ మీద కోపం తెప్పించినటువంటి అంశం వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే క్రిందటిసారి జగన్ టైంలో అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏకగ్రీవాలు అయిపోయాయి. తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయడానికి భయపడ్డారు, లేదా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు లేక లొంగిపోయారు, లేదంటే బెదిరింపులకి భయపడ్డారు, పోలీస్ కేసులు భయపడ్డారు, ఆగిపోయారు. బట్ ఈ దఫా జగన్ తన పార్టీ శ్రేణులకి ఏమి ఇచ్చాడు, ఇన్ఛార్జీలకి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి, అక్కడ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, నేను ఎట్లా రుజువుగా చూస్తానంటే ఒక్క ఏకగ్రీవం కూడా జరగకూడదు, ఎంపీటీసీలు ఏకగ్రీవాలు జరగకూడదు, జెడ్పీటీసీలు ఏకగ్రీవాలు జరగకూడదు, సర్పంచ్లు ఏకగ్రీవాలు జరగకూడదు, ఏది ఏకగ్రీవం జరగకూడదు. అంటే మీరు అంత టఫ్ ఫైట్ ఇవ్వాలి, పోటీ పెట్టాలి అన్నటువంటి. ఇప్పుడు అది సాధ్యం అవుతుందా? బాబు గారు, నిన్న లోకేష్ గారు వీళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే మేము అట్లాంటి తప్పుడు పనులు చేయం, ఏకగ్రీవాల కోసం బెదిరింపులకి పాల్పడం, లేకపోతే డబ్బులుకి చేసే ప్రయత్నాలు చేయం, ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసినే గెలుస్తాము, ఇది దమ్ముంటే రా పోటీ చేసుకుందాం అంటున్నారు. మరి జగన్ మాట అట్లాగే వీళ్ళ మాట నిజమయ్యి ప్రత్యక్ష ఎన్నికలు మొన్న తెలంగాణలో జరిగినాయి, అక్కడ ఏకగ్రీవాలు అతి తక్కువ, 99% అంతా కూడా ఎన్నికలే జరిగినాయి. అట్లా జరిగితే రిజల్ట్ ఎట్లా ఉంటుందనేది చూడాలి.